మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నమస్కారం. కేసీఆర్ ప్రభుత్వానికి తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, తన వైఫల్యాలని, తన చేతకాని తనాన్ని ఇతరుల మీద రుద్ది ప్రజల్ని పక్కదో పట్టించడంలో నిష్ణాతులు వాళ్ళు. అందులో భాగంగానే సింగరేణి విషయంలో కూడా మళ్ళీ గదే గాయకెత్తుకునుడు, గదే ఆయన భాషలో చెప్పాలంటే పెడబొబ్బలు పెట్టుడు. రేపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంలో ఆహ్వానించాల్సింది పోయి, దాంట్లో పాల్గొనవలసింది పోయి, పాల్గొనకుండా, ఆహ్వానించకుండా, వెల్కమ్ చెప్పకుండా సింగరేణి బొగ్గు గనులని ప్రైవేట్ పరం చేయబోతున్నారని చెప్పేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఎత్తుకొని రెడీలిస్లో ఉన్నటువంటి సింగరేణి భవన్ ముంగట కానీ, ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనుల మీద ధర్నాలు చేయాలని, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. కానీ సామాన్య ప్రజానీకాన్ని వాళ్ళ వాగ్దాటితో, మోసపు మాటలతో, వాళ్ళ చేతుల్లో ఉన్న పేపర్లతో, టీవీలతో, మీడియాతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొచ్చు. కానీ సింగరేణి కార్మికులను కానీ, సింగరేణితో సంబంధం ఉన్నటువంటి ప్రజలను కానీ నమ్మించేటువంటి శక్తి కేసీఆర్ ప్రభుత్వం లేదన్న విషయం ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పినాం. నేను స్వయంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చెప్పిన, నేను సింగరేణి మీద మీరు చర్చకు సిద్ధమవుతే నేను దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మొన్నటి శాసనసభ సమావేశ సందర్భంగా కూడా ఛాలెంజ్ చేసిన. కానీ దాని మీద చర్చ పెట్టరు. గోదావరి కానీ, భూపాలపల్లి, మంచిర్యాల లాంటి ప్రాంతాలలో నేను ఛాలెంజ్ చేసిన, మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే నేను లేవనెత్తేటువంటి అంశాల మీద మీరు చర్చకు రండి, తేల్చుకుందామని చెప్పిన. కానీ దానికి చర్చకు రాలే. కానీ ఇప్పుడు మాత్రం సింగరేణి కోల్ మైన్స్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మొన్న 6,300 కోట్ల రూపాయలతో మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ దాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా, దాన్ని మనకు అంకితం చేస్తున్న సందర్భంగా వారు స్పష్టంగా చెప్పిండ్రు, సింగరేణి కంపెనీ ఓల్డెస్ట్ కంపెనీ, 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని. 51% వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతుంది? ఇది అసలు మీరు ఏం లాజిక్తో మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు సింగరేణి కార్మికులని ఇవాళ అబద్ధతల్లో ముంచుతా ఉన్నారని చెప్పి స్వయంగా రామగుండం గడ్డ మీద, ఏ సింగరేణికి కేంద్ర బిందువో ఆ గడ్డ మీద ప్రధానమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా వారు మాట్లాడిపోయినారు. దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇవాళ అదే గాయకెత్తుకుడు, అదే మళ్ళీ మోస ప్రచారం చేయడం అలవాటైపోయింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ
మనకి మైన్స్ మినరల్ రెగ్యులేషన్ యాక్ట్, మైన్స్ మినరల్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1957, దాని ప్రకారంగా యూపీఏ సర్కార్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ మైన్స్ ఇబ్బడి ముబ్బడిగా అలకేట్ చేసిందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చినాయి, మీకు తెలుసు. స్వయంగా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ కోల్ మైన్స్ అలొకేషన్లో 1,86,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది, దీన్ని రద్దు చేయాల్సి ఎక్కడ ఉందని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది 2014లో. నివేదిక ఇస్తే దాని మీద కొంతమంది సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని విచారణ చేసి ఇంత పెద్ద మొత్తంలో ప్రజా సంపదని మీరు ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దు, వీటిని రద్దు చేయమని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దాన్ని రద్దు చేసింది. ఈ 216 మైన్స్ ఏవైతున్నాయో వాటిని మొత్తం రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇంత పెద్ద తీర్పు వచ్చిన తర్వాత, కాగ్ తప్పుపట్టిన తర్వాత ఉపేక్షించే ఆస్కారం లేదు. ఈ మైన్స్ని కాపాడుకోవాలని చెప్పి దాన్ని అమెండ్మెంట్ చేసింది పార్లమెంట్లో. 2015లో ఈ ఎంఎన్ఆర్ యాక్ట్ని అమెండ్ చేసింది. దాని ప్రకారంగా 3 పద్ధతుల ద్వారా అలకేషన్ చేయాలని చెప్పి వచ్చింది. సిమెంట్ కంపెనీలు, ఐరన్ కంపెనీలు, ఈ దేశంలో ఏవైతే కోల్ ఆధారితటువంటి పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలకు క్యాప్టివ్ మైన్స్ పేరిట దాని ప్రకారంగా క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ నడవాలి కాబట్టి వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకుంటే దాని ప్రకారంగా ఆ కోల్ ఇండియా ప్రకారంగా అలొకేట్ చేసేటువంటి అధికారం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, రెండో పద్ధతి ఏంటంటే గుజరాత్ రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇవాళ ఒరిస్సా ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ఆధీనంలో ఉన్నటువంటి మన ఆధీనంలో ఉన్నటువంటి సింగరేణి కావచ్చు, వీళ్ళకి 2 పద్ధతులు ఇచ్చారు. ఒక పద్ధతి ఏంటంటే, మీరు కనుక ఆ మైన్లో వచ్చిన రెవెన్యూస్లో 14% కనుక మీరు కట్టి, మీరు ఆ మైన్లో వచ్చిన ఆదాయంలో 14% కనుక మీరు కడితే మీకు ఏ మైన్స్ కావాలో ఆ మైన్స్ డైరెక్ట్గా అలొకేట్ చేసే పద్ధతి రెండో పద్ధతి. దానికి సంబంధించి అది కోల్ ఇండియా ఆధీనంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు, మహానంది వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు, మహారాష్ట్ర కోల్ ఫీల్డ్స్ వాళ్ళ ఆధీనంలో ఉండే కావచ్చు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో ఉండేటువంటి కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కనుక నేరుగా కోల్ మినిస్ట్రీ కనుక అప్లై చేసుకుంటే 14% ఆదాయంలో కనుక ప్రభుత్వాలు కడితే డైరెక్ట్గా ఇచ్చే అలొకేషన్ ఉంటుంది. నో క్వశ్చన్ ఆఫ్ టెండర్. మూడో పద్ధతి ఏంటి? ఈ పద్ధతిలో కనుక మీరు పాల్గొనకపోతే మూడో పద్ధతి 4% వచ్చే ఆదాయంలో 4% మినిమం ఆదాయంగా దాన్ని పెట్టి మీరు ఎంతకైనా పాడుకునే వెసులుబాటు కల్పించింది. దాంట్లో ఇంత గొప్ప పద్ధతి భారత ప్రభుత్వం పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి దానికోసం దరఖాస్తు పెట్టుకున్నది. దరఖాస్తు పెట్టుకుంటే మనకు కూడా అలొకేషన్ అండి. అంటే 2015లో కొత్త చట్టం వచ్చిన తర్వాత ఆ కొత్త చట్టానికి టీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా పార్లమెంట్లో సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా అక్కడున్న ఎంపీలు మద్దతు ఇచ్చిండ్రు. ఆ కొత్త చట్టాన్ని అందరూ ఆహ్వానించిండ్రు. అదొక ప్రగతి కాముకమైనటువంటి పద్ధతిగా భావించిండ్రు. దాంట్లో భాగంగా మనకు నైని, ఇది ఒరిస్సాలో ఉంది, నైని కోల్ మైన్స్, దాని రిజర్వ్ చాలా పెద్దగా ఉన్నాయి. 455.18 మిలియన్ టన్నుల బొగ్గు, చాలా పెద్ద మైన్ ఇది మనకు వచ్చింది. రెండో మైను న్యూ పాత్రపద, ఇది దాని కెపాసిటీ మరింత పెద్దది, 757.45 మిలియన్ టన్నులు. అంటే న్యూ పాత్రపద అదేవిధంగా నైని, ఈ రెండు కూడా చాలా పెద్ద బ్లాకులు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మైన్స్ ఎక్కడ లేవు.
అంత పెద్ద మైన్స్ మనకు వచ్చినాయి. దాంతో పాటుగా పెనగడప అనే బ్లాక్ కూడా వచ్చింది. పెనగడప దాని కెపాసిటీ 41.77 మిలియన్ టన్నుల కెపాసిటీ. అంటే ఆనాడు ఈ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సింగరేణి ఈ 3 మైన్లను తీసుకున్నది. అంతేకాకుండా తెలంగాణలో కూడా మైన్స్ ఉన్నాయి. అది ఒకటి KK6 కళ్యాణ్ కని 6 నంబర్ 1. దాని కెపాసిటీ, దాని రిజర్వ్స్ కెపాసిటీ 15.86 మిలియన్ టన్నులు. శ్రావణపల్లి దాని కెపాసిటీ 160.126 160 మిలియన్ టన్నులు. మూడవది కళ్యాణ్ కని ఓసి, కోయలగూడెం ఓసి దాని కెపాసిటీ 119 టన్నులు. సత్తుపల్లి బ్లాక్, దీన్ని జలగమంగళరావు మైన్స్ అని కూడా పిలుస్తారు. సత్తుపల్లి మైన్స్ 69.539 మిలియన్ టన్నులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలు, ఈ 4 బ్లాక్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక దరఖాస్తు కూడా పోలే. మాకు ఈ 4 మైన్స్ మా రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పి ఒక్క దరఖాస్తు కూడా పెట్టుకోలే. కారణం ఏంటంటే, దీనికి అసలు కారణం ఏంటంటే, ఈ న్యూ పాత్రపద ఒరిస్సా కానీ, అదేవిధంగా నైని ఒరిస్సా కానీ, ఇవేమో ఒక టన్ను కోల్ తీయాలంటే 2, 3, 4 టన్నుల మట్టి మాత్రమే తీయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఈ శ్రావణపల్లి KK6, ఈ మనకు కోయలగూడెం ఓసి, సత్తుపల్లి మైన్లలో కనీసం ఎంత లేదన్నా 8 నుంచి 12 టన్నుల మట్టి తీస్తే తప్ప 1 టన్ను బొగ్గొచ్చే ఆస్కారం లేదు. అంటే ఇది వయబుల్ కాదని చెప్పి భావించి వీళ్ళు వేయలేదు. వాళ్ళు 2019 వరకు, 2015లో చట్టం వస్తే 2015 వరకు ఈ సిస్టంలో కొనసాగింది. స్వయంగా కోల్ ఇండియా దాదాపు 106 మైళ్ళు ఈ సిస్టమ్ ద్వారా స్వయంగా కోల్ ఇండియా 116 మైళ్ళు అలకడి చేసుకున్నది. ఒరిస్సా గవర్నమెంట్ అలకడి చేసుకున్నది, గుజరాత్ గవర్నమెంట్ అలకడి చేసుకున్నది, మహారాష్ట్ర గవర్నమెంట్ అలకడి చేసుకున్నది. చివరికి భారత ప్రభుత్వం ఆధీనంలో కోల్ ఇండియా కూడా 116 మైళ్ళను అలకడి చేసుకున్నది. ఆనాడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్కనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రధానమంత్రి గారిని కానీ, కోల్ మినిస్ట్రీ కానీ కన్సల్ట్ చేయనటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఎనర్జీ మినిస్టర్ అయినా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి, అయ్యా మా రాష్ట్రంలోకి 4 మైళ్ళు ఉన్నాయి, ఈ 4 మైళ్ళను మాకు అలకడి చేయమని చెప్పి ఒక మాట కూడా అడగకుండా ఉన్నటువంటి ప్రభుత్వం 2015 తర్వాత మళ్ళీ అన్ని ఓపెన్ యాక్షన్ పెట్టింది. 2015 వరకు నేను చెప్పినటువంటి అలొకేషన్ సిస్టమ్ ఉండే, ఎప్పటి వరకు అయితే పెట్టుకోలేదో 2019 తర్వాత అవి ఓపెన్ యాక్షన్ పెట్టింది భారత ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా అటు ఓపెన్ యాక్షన్ పెట్టింది. ఓపెన్ యాక్షన్ పెడితే ఎవ్వరు కూడా పాల్గొనలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ 4 కోసం 5 కోసం దరఖాస్తు కొన్నది, టెండర్ ఫామ్లు కొన్నది 5 లక్షల రూపాయలు పెట్టి. దాదాపు 5 పొరట 25 లక్షల రూపాయలు పెట్టి టెండర్ ఫామ్లు కొన్నది తప్ప ఎక్కడ కూడా టెండర్ వేయలేదు. కానీ ఇవాళ ఎవరైతే అరబిందో ఫార్మా వాళ్ళు మాత్రం ఒక్క మైన్స్ కేసింది. 2 సార్లు ఎవరు వేయలేదు, 3వ సారికి వేస్తే సింగిల్ టెండర్ మీద అలకేట్. మరి అది ఎవరి మైనో తెలియదు, కానీ దాని కెపాసిటీ KOC కోయలగూడెం ఓసీ కింద దాదాపు 119.602 మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన మైన్ ని సింగిల్ టెండర్ మీద ఆ అరబిందో ఇవాళ ఎవరైతే జైల్లో ఉన్నారో ఆయన వాళ్ళ ప్రకటించారు, శరత్ చంద్రారెడ్డి వాళ్ళకి ఇచ్చారు. దాని వెనకాల బిరామిల్లో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి
తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 3,500 కోట్ల డిపాజిట్తో బ్యాంకు రిజర్వులతో ఉన్నటువంటి సింగరేణి ఇవాళ 10,000 కోట్ల రూపాయల అప్పుల పాలైంది. సింగరేణికి ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ కానీ బొగ్గు జెన్కో తీసుకుంటే కానీ మొత్తానికి సింగరేణికి జెన్కో రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది 20,000 కోట్ల రూపాయలు. 5 పైసల బిల్లు ఇవ్వడు. ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే సింగరేణి కార్మికులకి జీతాలు ఇవ్వాలంటే కూడా నెల బ్యాంకులలో అప్పు తీసుకొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఉన్నతంగా బతికిన సింగరేణి, బ్యాంకు రిజర్వులతో ఉన్న సింగరేణి ఇవాళ 10,000 కోట్ల రూపాయలు అప్పుల పాలైంది. ఒకటి, ఎందుకు ఇలా సింగరేణి రావాల్సిన 20,000 కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు? 2, 3 అతి ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ వచ్చే నాడు 63,000 మంది ఉద్యోగులతో కలకల్లాడిన సింగరేణి ఒకనాడు 1,20,000 మంది ఉద్యోగులతో కలకల్లాడిన సింగరేణి తెలంగాణ వచ్చే నాటికి 63,000 ఉద్యోగులకు పడిపోతే సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లతో బొందరగడ్డ అయిపోయింది. సింగరేణిని భ్రష్టు పట్టించిన సమైక్య పాలకులు, నేను వచ్చిన గొప్ప మైనింగ్ వ్యవస్థ, సింగరేణి గొప్ప ఎదుగడి చేస్తా, ఒక ఈ అస్సాం ఒడిశాలోనే కాదు, మహారాష్ట్రలో కాదు, అవసరమైతే ఆస్ట్రేలియాలో కూడా నేను మైనింగ్ చేస్తా అని చెప్పినట్టు కేసీఆర్ గారు ఇవాళ ఆస్ట్రేలియాలో దేవుడెరుగు, ఒరిస్సాలో దేవుడెరుగు, మహారాష్ట్రలో దేవుడెరుగు, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీలో 63,000 మంది ఉన్నటువంటి సింగరేణి 43,000 మందికి పడిపోయింది. అంటే సింగరేణి ఎదిగిందా, సింగరేణి తగ్గిందా? నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, మీరే అన్నారు కదా 1,20,000 మంది ఉన్నటువంటి సింగరేణి ఆంధ్ర పాలకుల పుణ్యమాని 63,000 మంది ఎంప్లాయీస్ అని చెప్పి నేను వచ్చినా దీన్ని గొప్పగా తీర్చిదిద్దా అని చెప్పినటువంటి మీరు, నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తాన మీరు ఎందుకు 43,000 మందికి పడిపోయింది? మరి ఉత్పత్తి అని తగ్గిందని తగ్గలే. 55 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగింది. మరి బొగ్గు ఉత్పత్తి పెరిగినప్పుడు కార్మికుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? అంటే మీరు ప్రైవేటు కాంట్రాక్టర్లు కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిండ్రు. ఒకనాడు మట్టి కాంట్రాక్టర్ తీస్తే బొగ్గు సింగరేణి తీసుకునేది, కానీ మరి మట్టి కాంట్రాక్టర్ తీస్తాడు, బొగ్గు కూడా కాంట్రాక్ట్ తీసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 50% ఉండే ప్రైవేట్ వాళ్ళకు సింగరేణికి 50% పనిచేసేది, ఇవాళ 99% పని అంతా కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్ కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ అవునా కాదా తేల్చి చెప్పాలని చెప్పి కోరుతున్నా. అంతేకాదు ఈయన ఎంతవరకు పోతాడంటే నా సింగరేణి కార్మికులు కోల్ ఇండియాలో ఫర్ డే కార్మికుల యొక్క సాలరీ, కార్మికుల పేమెంట్ 930 రూపీస్, 930 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులకి చెల్లించే డబ్బు 430 రూపాయలు. శ్రమ దోపిడికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? సింగరేణిలో తెలంగాణ కడుపు కొడుతున్న వాళ్ళు ఎవరు? సింగరేణి భ్రష్టు పట్టింది ఎవరు చెప్పాలని చెప్పి కోరుతున్నా. నేను స్వయంగా నాకు తెలుసు, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్, నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ప్రోలేలు ఉన్న కొట్లాడి నేను ఇది ప్రైవేటులకు ఇవ్వద్దు అని చెప్పిన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బొగ్గులో నాణ్యత లేదని, ఈ బావి వైబుల్ కాదని సింగరేణి చేయలేదని చెప్పి లెటర్ పెట్టి దాన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చిండు, ఏఎంఆర్ ప్రాజెక్ట్కి ఇచ్చిండు. సింగరేణి 100 సంవత్సరాల చరిత్ర కన్నా సింగరేణికి అనుభవం ఉంటుందా? సింగరేణి దగ్గర టెక్నాలజీ ఉంటుందా? సింగరేణి దగ్గర నిష్ఠాతులైన కార్మికులు ఉంటారా? ప్రైవేటుల దగ్గర కార్మికులు ఉంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం సింగరేణి కంపెనీని మేము ఈ మైన్ చేయలేము, జెన్కోకి వచ్చింది అలొకేషన్, జెన్కోకి వస్తే జెన్కో సంస్థ సింగరేణికి అడిగింది, అయ్యా మాకు ఇట్లా అలొకేషన్ వచ్చింది, మాకు బొగ్గు తవ్వి తీసి మీరు ఇవ్వాలంటే మాకు సాధ్యపడదని చెప్పి ఇస్తే వాళ్ళు ఎవరు? ఏఎంఆర్ కంపెనీ ఇలా టెండర్లలో పాల్గొని తీసుకున్నది. అది దాని వెనుక బినామీ ఎవరున్నారో నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ అంటే కేవలం వ్యక్తులపైన ఉన్న శ్రద్ధ, వ్యాపారవేత్తల మీద ఉన్న శ్రద్ధ, కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేడానికి సజీవ సాక్ష్యం. ఇవన్నీ కూడా ఉదంతాలు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ గురించి కానీ,
మొన్న రద్దు చేయబడ్డ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అక్రమంగా అతిథులకు ఇస్తున్నప్పుడు దాంట్లో పార్లమెంట్లో కొంతమంది లేవనెత్తి దాన్ని రద్దు చేయించారు. లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. దాని విషయంలో కానీ ఇవాళ మీరు లేవనెత్తున్న 4 మైళ్ళ విషయంలో ఎక్కడికంటే అక్కడ భారతీయ జనతా పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. మీరు వస్తారని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. మీరు రేపు ప్రధానమంత్రి గారు వస్తే దీన్ని తప్పుదో పట్టించడానికి ఇలా నల్ల బాధ్యతలు పట్టుకోవాలి, నల్ల షర్ట్లు వేసుకోవాలి, నిరసన చెప్పాలని చెప్పి మీ నీచమైనటువంటి ఆలోచన అవుతుందో మంచిది కాదు. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజానీకానికి మీ మోసపు మాటలు మీ ప్రతిదాడులు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా ధర్మంగా న్యాయంగా భూమి మీద వేసే ప్రయత్నం చేయండి తప్ప ఈ అబద్ధాల ఊరిలో మీరు జీవనం కొనసాగిస్తా అంటే, మీరు ప్రజల్ని మోసం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మీకు తెలుసు, మేము ఎమ్మెల్యేలము, లీడర్లం కూడా. మా దగ్గరికి అనేక మంది వ్యక్తులు వస్తారు, ఇంత ఫోటో దిగుతారు సెల్ఫీలని. రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో, బస్ స్టాండ్లలో ఇక్కడ దిగితే మా రఘునందన్ గారు కానీ మేము కానీ మా విశ్వేశ్వర లాంటి పోతే 100 మంది వచ్చి ఫోటో దిగుతారు. ఆ ఫోటోలు దిగిన వ్యక్తికి బయట ఏం సంబంధం ఉంటే మాకు తెలిసే ఆస్కారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఎంతో మంది, ఎందుకంటే మా సెల్ ఫోన్లు అన్నీ పబ్లిక్లో ఉంటాయి కాబట్టి మాదేం సీక్రెసీ ఉండదు కాబట్టి, కానీ మాకు వేల మంది వాళ్ళకి ఏమైనా బాధ వచ్చినా, వాళ్ళకైనా సమస్య వచ్చినా వాటి మీద మాకు ఫోన్లు చేయడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, వాట్సాప్ కానీ చేస్తారు. అయితే నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, నాకు అంత టెక్నాలజీ అప్డేట్ కాలే, నేను అంత ఎదగలే కాబట్టి నాకు ఈ మెసేజ్ చూడడం చేత కాదు, నాకు ఈ వాట్సాప్ చూడడం చేత కాదు, దానికి మళ్ళీ ప్రతిగా ఆన్సర్ ఇచ్చే చేత కాదు. నేను మొన్న హిందీ ఎగ్జామ్ జరుగుతున్న రోజు నేను వేరే ఒక మీటింగ్లో ఉండి నేను ఫోన్ బంద్ పెట్టుకున్నా. నా ఫోన్కు ఎవరో వాట్సాప్ చేసిందని, హిందీ పేపర్ వాట్సాప్ చేసిందని చెప్పి మాట్లాడింది. నేనన్నా అది తీసి చూసిన, అసలు నాకు తీరాలి కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చి చూసిన, ఏం వచ్చిందంటే వచ్చింది కానీ సార్ మీరు చూడరు కాబట్టి నా చేత ఇట్లా ఉండిపోయింది. నేను మళ్ళీ అంటున్నా, అంటే ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ అనేది నేను చూడకపోయినప్పటికి కూడా చూస్తే నీకు తెలుస్తుందా, నీకు వస్తుంది కదా. అయినప్పటికీ కూడా నన్ను కూడా ఈటల రాజేంద్ర గారు కూడా ఏదో దీనికి సంబంధం ఉందని చెప్పి నాకు ఏదైతే ఈ 92/160 కింద నాకు నోటీస్ ఇచ్చిండ్రో, నాకు చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద నమ్మకం ఉంది కాబట్టి, పోలీసు వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని పోతా. అంటే కేవలం మమ్మల్ని హరాస్మెంట్ చేసి, అంటే మీ ఎమ్మెల్యేనే మేము ఇట్లా చేస్తున్నాం బిడ్డ అని చెప్పి మా కార్యకర్తలలో, మా నాయకులలో ఒక భయాన్ని పాదుకొల్పాలనేటువంటి ఒక నీచమైన కుట్రలో భాగమే ఇవాళ మా బండి సంజయ్ గారి అరెస్ట్ కావచ్చు, నాకు నోటీసులు ఇచ్చి కావచ్చు. ఈ నోటీసులకి, ఈ జైళ్లకు, ఈ కేసులకు భయపెట్టడం కాదు, ఆయనకు స్పష్టంగా తెలవాలి. మాలాంటి ప్రేమకు బెండైతం కావచ్చు, కానీ దబాయిస్తా అంటే ఒకటి దబాయిస్తే 10 దబాయించేటువంటి శక్తులు మేము. ఈ జైలు కొత్త కాదు, మా కేసుకు 100 కేసులు ఉండే మా మీద. మేము 14 సంవత్సరాల కాలం పాటు ఆయన దగ్గర పనిచేసినప్పుడు మా బతుకంతా రోడ్ల మీద, మా బతుకంతా ధర్నాలలో, మా బతుకంతా పోలీస్ స్టేషన్లలో, మా బతుకంతా జైళ్లలో కలిసింది కాబట్టి ఇవి మంచిది కాదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ నాలాంటికి సంబంధం లేకపోయినప్పటికి కూడా మాకు నోటీస్ ఇవ్వడం అది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అయినా వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మేము హాజరవుతామని చెప్పినాం. కానీ కేసీఆర్ గారికి పోయేకాలం వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారికి పోయేకాలం వచ్చింది. పోలీసులను నమ్ముకున్నవాడు బాగుపాడు, గుర్తుపెట్టుకో. దుర్మార్గాలను, దౌర్జన్యం నమ్ముకున్నవాడు బాగుపాడు. ఆరిపోయే ముందు దీపం ఎట్లయితే వెలుగుతుందో, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆరిపోయే ముందు, ప్రజాక్షేత్రంలో ఓడిపోయే ముందు ఇవాళ నేను ముఖ్యమంత్రిని, నా చేతుల వ్యవస్థలే అని చెప్పి బుకాయించే, దబాయించే, దౌర్జన్యం చేసే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాటాకు చప్పలకు భయపడడం కాదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మాత్రం శిక్ష తప్పదు. ఈటల రాజేంద్ర అంటాడు చిన్న వ్యక్తే కావచ్చు,
కానీ ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం. ఇలా నా మీద జరుగుతున్న దాడి రేపు మామూలు సామాన్య ప్రజల మీద జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రమే నిజమైన న్యాయ నిర్ణేతలు, తెలంగాణ ప్రజలు మాత్రమే ఈ దుర్మార్గాలకు, ఈ అన్యాయాలకు చెరమగితం పడేటువంటి సత్తా ఉన్న వాళ్ళు, ఆ హక్కు బాధ్యత ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇలాంటి వాళ్ళకు శిక్షణ తప్పవు. చరిత్రలో చాలా మంది చూసినాం మనం, పెద్ద పెద్దలను చూసినాం మనం, కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు తప్ప చరిత్ర హీనులుగా మిగులుతారు తప్ప అరెస్ట్మెంట్ చేసిన వీళ్ళు ప్రజల క్షేత్రంలో బతికి బట్టకట్టే ఆస్కారం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.